నిన్న మొన్నటి దానిక ఆడవానలు పడ్డాయి, ఈడ వరదలు వెళ్ళినాయని వార్తలు రాసుకున్నాం, చెప్పుకున్నాం. ఇప్పుడు కూడా కొన్ని దిక్కుల్లా ఆడాడ వానలు పడతనే ఉన్నాయి. కానీ కొన్ని దిక్కుల్లా వానలు లేక పంటలకు నీళ్ళందక మోగులకెళ్ళి చూసేటి కథ అవుతుందట రైతన్నలకు. కావాలంటే గీ వార్త చూడుర్రి, మీకే తెలుస్తదిగా. ముందుగా మురిసినమ్మా పండగ గుర్తారు కదంటే గిదే కావచ్చు పో. అవు మరి రోని కాలుతల వడదలేళ్ళే తట్టు కొట్టినాయి, ములకశిల కాలుతల ముసలే లేదు. మరి ముందుగాల పడ్డ వానలకు మురిసి దుక్కులు దున్ని ఇత్తులు పెడితే మొలక కూడా మొలవలేదంటే చూడోరి. మొగులకెళ్ళ చూసుడు, శినుకు రాలక నేలకు చూసి కంట నీరు పెట్టుడు. లెక్కకైతే రోని కాలుతలనే రోలు వైలే తట్టు ఎండలు కొట్టాలే గాని వానలు ఈడ్చి కొట్టినాయి. ఈ పాటికి కాలం గట్టినే అవుతుంది అనుకున్నారు అందరూ. గాని ములకశిల కాలితే వచ్చేటాళ్లకు శినుకు లేదు ఊళ్ళ పోయింటి. ముందేత పడ్డ వానలకు మురిసి మొలకలల్లుకుంటే చేసిన కష్టం అంతా మట్ల కలిసిందని ఒక దుఃఖం కాదు కొన్ని దుక్కుల రైతన్నలది. వానలు పడాలని ఒక మొక్కుడు కాదు. ఊరూర కప్పతల్లి ఆటలు, కప్పలను రోకళ్ళకు గట్టి నీళ్లు పోసుడు, పెళ్లిళ్లు చేసుడు, జలబిందెలు ఎల్లదీసుడు, బొడ్రాయికి మొక్కుడు, ఊరి దేవుళ్లకు పూజలు చేసుడు. ఆదిలాబాద్ జిల్లాల వానలు పడాలని లోకళ్లకు కప్పలు కట్టి బజార్ల పొంటి ఊరేగిచ్చిరు. గిట్లా పోయిన కాడల్లా జలబిందెలతో నీళ్లు పోస్తున్నారు జనాలు సుత. గట్ట కప్పలకు నీళ్లు పోస్తే వానలు పడతాయని వెనకటి సందోస్తున్న నమ్మికం జనాలది. వరంగల్ జిల్లాలున్న రాయపర్తిలో అమ్మలక్కలు గిట్ల కోలాటం పాటలు పెట్టుకుని ఉయ్యాల లొంగుతుంటే, సూర్యాపేట జిల్లా చిల్పకుంట్ల ఊళ్ళే వానలు పడాలని తెల్లందానిక అక్కలే గిట్ల పాటలు పాడుకుంటా కొలుసుకుంటున్నారు వానదేవుణ్ణి. ఇట్లా నిండుగుండ నీళ్లు నడిమిట్ల పెట్టి యాప మండలతో షింగారిచ్చి ఉయ్యాల పాటలు వాడుకుంటా పిలిస్తే వానదేవుడు కరుణిస్తాడని అలా నమ్మకం. వానలు లేక వేసిన పంటలు ఎండుముఖం పడుతున్నాయని రైతులైతే గీ తిరిగి తిప్పల పడుతున్నారు. కానీ మరి వానదేవుడే ఏమన్నా కరుణిస్తాడో లేదో అనేది చూడాలిగా.